స్టార్ట్. నమస్కారం అండి, నేను మీ శివకుమార్ సినర్జీ సీడ్స్ నుంచి. ఈరోజు మనం వచ్చేసేసి వెల్దుర్తి మార్కెట్లో ఉన్నాము, అంటే మాచర్ల మన మార్కెట్ ఇది. సో ఈరోజు మనతో వచ్చేసేసి మల్లారెడ్డి గారు ఉన్నారు. రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉందండి ఇప్పుడు మనం ఏ వెరైటీ చూస్తున్నాము, ఎలా ఉంది ఇక్కడ రైతులు? మనం సినర్జీ సీడ్స్ వాళ్ళది హీరా వెరైటీని చూస్తున్నాము. మంచి వైరస్ టాలరెంట్, కాయ సైజు కూడా అన్ని బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉంది. ఇది రైతుకి మంచి. రైతు మీరే కదా? ఏం పేరండి మీది? కంచర్లు కంచర్. సో ఎలా ఉందండి? బాగానే ఉందండి. మంచి అనిపిస్తుందా? మంచి అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారు కదా. సో ఇప్పుడున్న కాపు ఎంత ఉంటుందండి ఇందులో? 30 క్వింటాల వరకు ఆల్రెడీ కాపు ఉంటుంది మీకు, అవునా? అందరు ఒప్పుకుంటారు కదా. వైరస్ ఉందా ఎక్కడన్నా? తెగులు ఉన్నాయా? తెగులు అంటే మచ్చ తెగులు కానీ బూడిద తెగులు కానీ ఉన్నాయా? ఏం లేవు కదా. సో ఇప్పుడు ఈ చుట్టుపక్కల వేరే వెరైటీలలో కనిపిస్తున్నాయా తెగులు? వేరే వెరైటీలలో కనిపిస్తున్నాయి కానీ ఈ వెరైటీలో కనిపిస్తలేవు. సో ఇదే వెరైటీని మళ్ళీ మీరు అందరు వచ్చి మార్చ్ ఆఖరు కానీ ఏప్రిల్ లో కూడా చూసినా కూడా ఇలా నాణ్యతగానే ఉంటుంది. ఎందుకంటే ఇది 40-45 డిగ్రీల ఎండ కూడా తట్టుకుంటుంది, పూత రాలిపోకుంటుంటుంది మనకి. ఓకేనా? సో ఇది సినర్జీ సీడ్స్ హీరా. సో ఒకసారి చెప్పండి అందరూ, సినర్జీ సీడ్స్ నంబర్ 1 ఉందా? ఓకే ఓకే. సో ఇప్పుడు మనతో వచ్చేసేసి సార్ మీ పేరు చెప్పండి. సైదారెడ్డి అండి. ఓకే సైదారెడ్డి గారు, ఎక్కడ అండి మీది? గంగలకుంట అండి. మీకు నర్సరీ ఉందా? నర్సరీ అండి. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. సో సినర్జీ సీడ్స్ ఇప్పుడు హీరా ఇది మీరు ఇచ్చారు కదా. సో ఎలా ఏమంటున్నారండి రైతులు? బాగానే ఉందండి. రైతులు చూసారా? మీరు ఎన్నిసార్లు చూసారు ఇది? మేము 4 సార్లు చూసాం. 4 సార్లు చూసారు. తోట స్టార్టింగ్ నుంచి చాలా చాలా బాగుందా? ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీ? రైతు అనేది వేసుకోవచ్చు. ఓకే. వైరస్ ఏం లేదు, వైరస్ తట్టుకుంటది. మీరు ఏం అంటున్నారు? ఇక్కడ ఇది విలేజ్ లో ఉన్నాం కదా, ఈ విలేజ్ లో ఎక్కువ మాకు బొబ్బర్ వచ్చే గుణాలు ఉన్నాయి. అవును, ఇది ఊరికి దగ్గర, ఊరు పక్క, ఊరు పక్క ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇది బొబ్బర్ తట్టుకుంటదని మాకు ఆలోచన. సో ఇది మీరు ఏప్రిల్ వరకు కూడా చూసి మీరు రైతులకి మంచి విత్తనం అయితే సజెషన్ చేయండి. సరే, ఓకేనా? రైతులు మినిమం 30-40 క్వింటాలు తీయాలంటే ఇలాంటి వెరైటీలు వేయాలి. సరే సార్. అవునా? సో కాయ క్వాలిటీ కూడా బాగుందా? క్వాలిటీ బాగానే. తెగులు కూడా లేవు కదా? తెగుళ్ళు తక్కువే. ఇప్పుడు మనం అలా వస్తున్నాం, అక్కడ అన్ని బూడిద తెగులు తట్టుకుంటుంది, బూడిద తెగులు కూడా లేదు, వైరస్ లేదు, బూడిద తెగులు లేదు, నాణ్యంగా ఉంది. కాపు కూడా చిక్క ఉందండి. కాపు చిక్క ఉంది, చాలా బాగుంది కదా. ఓకే, మనం మార్చి వరకు చూద్దాము. ఓకే. సో మీరు మీ పేరు చెప్పండి. మంత్రిరెడ్డి. మంచిరెడ్డి గారు, ఎక్కడ? నర్సరీ, గంగలకుంట నర్సరీ. సో ఎలా అనిపిస్తుందండి?